రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. డాడీ భయపడి మిమ్మల్ని ఎందుకైతే సినిమాల్లోకి రావద్దన్నారో ఆ భయపడిన సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాయంటారా? మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటాయి మాకు. డెఫినెట్ గా ఉందండి, బట్ ఐ థింక్ ఇట్స్ హౌ యూ హ్యాండిల్ ఇట్ ఆల్సో కదా, బికాస్ సో ఐ థింక్ ఐ హావ్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్స్ బెటర్. Have you faced any such experiences? ఏంట్రా ఏమంటున్నావు? ఎవరైనా మిస్బిహేవ్ చేయటం గానీ మీ పట్ల? నేను ఉంటే చెప్పు, నేనేం అనుకోను. తెలుగు ఆడియన్స్ కి ఇది కొత్తది, బట్ తమిళ ఆడియన్స్ కాబట్టి తెలుసు. నేను చాలా ఏంటది? ఏంట్రా అది? లేదు, ఒక పెద్ద ఛానల్ హెడ్ వచ్చి ఏదో ఇంటికి వచ్చేసి ఒకసారి వచ్చి చెప్పు 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 చెప్పు. అదే పని కోసం ఏదో మాట్లాడుకుని అయిపోయిన తక్షణమే ఓకే అండి థ్యాంక్స్ అని చెప్పారు. మరి తర్వాత ఏమైంది? ఓకే అండి తర్వాత నెక్స్ట్ ఎప్పుడు మీట్ చేస్తామని. అసలు ఎందుకు సార్, వేరే ఏదైనా పని ఉందండి. దొంగ, నీకు తెలీదా నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను? లేదు ఫర్ అదర్ థింగ్స్ అండి అని చెప్పారు. అర్థం కాలేదా? ఫస్ట్ నవ్వేసాను సార్, ఏంటి సార్ అదర్ థింగ్స్ అని చెప్పి. ఏం తెలియనట్టు మాట్లాడతావు, అన్ని తెలుసు. లేదు ఇవేమో మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నారు, తర్వాత మీరు చేస్తాం ఒక రూమ్ బుక్ చేస్తామని చెప్పేసి చెప్పారు. లంచోడుకు. సో నేను అదే అనుకున్నాను, అంటే నువ్వు నా ఇంట్లోనే వచ్చి కూర్చుని నన్నే ఇట్లా అడుగుతున్నావు అంటే నేను పెద్ద సార్ డాక్టర్ బాలేదా, ఇది మంచి పద్ధతి కాదా ఇది? నా ఇంటికి వచ్చినావు, బట్ నీకు ఏది అంటే మిగులుతో అమ్మాయితో ఏం చేస్తున్నావు? లాజికే బ్రో. సో ఐ ఫైల్డ్ a case. That's when I opened my NGO. The case was filed. Yeah, I told them. I think they threw him out of the job, and so all that happened. Okay. There's lot of things. Like చాలా సినిమాలు వచ్చి నన్ను రిజెక్ట్ చేస్తారు. అంటే ఎందుకు? వై? అంటే ఆ అమ్మాయి చాలా ప్రొఫెషనల్, ఈ మ్యాటర్ కానీ సరిపోయలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. లైట్ తీసుకో, ఈ అబ్బాయిలందరూ ఇంతే. ఆ విధంగా వదులుకున్న క్యారెక్టర్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్, చాలా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.